హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి హాబీస్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే బ్యాచిలర్స్కి అలాగే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసం ఈజీగా రైస్ కుక్కర్లో బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా పొడి పొడిగా మనం అన్నం స్టవ్ మీద వండితే ఎలా వస్తుందో అలాగే ఉంటుంది. అంతే, దీంతో పాటే కాంబినేషన్గా దోసకాయ మటన్ రెసిపీ కూడా చూపిస్తున్నాను. ఈ దోసకాయ మటన్ కూడా చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, స్పైసీగా సూపర్గా ఉంటుంది అనమాట. ఈ బగారా రైస్తో అలాగే దోసకాయ మటన్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఇంత మంచి రెసిపీస్ని చూసేద్దామా? ముందుగా మనం మటన్ దోసకాయ రెసిపీ చూద్దామండి. ఈ మటన్ దోసకాయ రెసిపీ కోసం ఒక 400 గ్రాముల మటన్ తీసుకున్నాను ఇక్కడ. దీన్ని ఒక 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. మనం తినే కారంలోకి సగం కారం ఇక్కడ యాడ్ చేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేయాలనుకుంటే అందులో 1 టేబుల్ స్పూన్ ఈ మటన్లోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. కారం వేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను. దీంతో పాటే టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ఉప్పు, కారం, ధనియాల పొడి అనేది మటన్కి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. ఇలా ఈ మటన్ ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఈ మటన్ని కుక్కర్లోకి యాడ్ చేసుకుందాం. కుక్కర్లోకి యాడ్ చేసుకోవడానికంటే ముందు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఈ మటన్ని యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మటన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మగ్గించడం వల్ల మటన్ అనేది ఆయిల్లో బాగా వేగుతుంది. అలాగే మటన్లో ఉన్న వాటర్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత మటన్లో ఉన్న వాటర్ అన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ఈ స్టేజ్లో ఒక 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. 1.5 గ్లాస్ అంటే 350 ml అనమాట. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 7-8 విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. 7-8 నిమిషాల తర్వాత కూడా మటన్ సరిగ్గా ఉడకకపోతే ఇంకొక 2 విజిల్స్ ఎక్కువగా కూడా ఉంచవచ్చు. ఈ మటన్ ఉడికేలోపు మనం దోసకాయల్ని కుక్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేయండి. జీలకర్ర కొద్దిగా చిటపటమన్నాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్ ముక్కల్ని కలుపుకుంటూ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. మటన్ ముక్కలతో పాటే దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ అలా కంటే కూడా ఈ విధంగా చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్క ముక్కలో కూడా ఆ దోసకాయ ఫ్లేవర్ అనేది వెళ్ళి చాలా జ్యూసీగా ఉంటాయి ముక్కలు కూడా. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 1.5 టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా పచ్చివాసన పోయేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 200 గ్రాముల వరకు దోసకాయ ముక్కలను యాడ్ చేస్తున్నాను. ఈ దోసకాయ ముక్కలకి ఈ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఒక 3-4 నిమిషాల తర్వాత దోసకాయ ముక్కలు అనేవి కొద్దిగా సాఫ్ట్ అవుతాయి. ఆ తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ సగం కారం, ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా కావాల్సినంత కారాన్ని, కావాల్సినంత ఉప్పుని, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఈ మసాలానంతా కూడా 1 నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా అంటే ఒక 50 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. జస్ట్ ఈ వాటర్ని ఈ మసాలా అనేది మాడిపోకుండా ఉండడానికి యాడ్ చేస్తున్నామండి. ఇలా దోసకాయ ఈ స్టేజ్కి వచ్చేలోపే మటన్ కూడా మనకి 7-8 విజిల్స్ వచ్చేస్తుందండి. కావాలంటే ముందుగానే మటన్ ఉడకబెట్టి పక్కకు పెట్టేసి కూడా దోసకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను 7 విజిల్స్ తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసి చూస్తున్నాను. ఒక నైఫ్తో ఇలా కుచ్చి చూస్తే చూసారు కదా ముక్క ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇలా ఉడికితే చాలండి. ఒకవేళ మీకు గనక ఇలా కట్ అవ్వట్లేదంటే ఇంకొక 2 విజిల్స్ ఎక్స్ట్రా ఉంచుకోండి. ఇప్పుడు మనం ఉడకబెట్టిన ఈ మటన్ని వాటర్తో సహా ఈ కర్రీలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి 10-12 నిమిషాల వరకు మీకు గ్రేవీ అనేది ఏ కన్సిస్టెన్సీలో రావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోండి. అంతే, గ్రేవీ కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి తురుము, అలాగే 2-3 టేబుల్ స్పూన్ల కొత్తిమీరను కూడా చల్లుకోండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మనం వేసిన కొబ్బరి వల్ల గ్రేవీ అనేది చిక్కబడుతుంది. ఆ తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని
స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ మటన్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. దోసకాయ ఫ్లేవర్ తోటి ఈ మటన్ కాంబినేషన్ అనేది సూపర్ అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే సూపర్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం రైస్ కుక్కర్లో బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. నెక్స్ట్ ఈ బగారన్నం కోసం రైస్ కుక్కర్ని తీసుకొని రైస్ కుక్కర్ గిన్నెపై చేయి పెట్టి కొద్దిగా ప్రెస్ చేస్తూ స్విచ్ కింది కంటే ఆన్ అవుతుందండి. మనం గిన్నెని ప్రెస్ చేయకుండా స్విచ్ ఆన్ చేస్తే స్విచ్ ఆన్ అవ్వదు. కొద్దిగా గిన్నె మీద బరువు పెట్టినట్టుగా చేసి స్విచ్ని కింది కంటే స్విచ్ ఆన్ అవుతుంది. ఇలా రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. ఈ స్పైసెస్ యాడ్ చేసుకోవడానికి ఆయిల్ వేడవ్వాల్సిన అవసరం లేదండి. ఆయిల్ వేసిన వెంటనే స్పైసెస్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యేంత వరకు వెయిట్ చేస్తే రైస్ కుక్కర్ స్విచ్ అనేది తొందరగా ఆఫ్ అయిపోతుందండి. కాబట్టి ఆయిల్ వేసిన వెంటనే ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు జీలకర్రని అలాగే 1 టీ స్పూన్ వరకు షాజీరాని యాడ్ చేసుకోండి. వీటితో పాటే ఒక 2 యాలకులు, ఒక 2 నుంచి 3 లవంగాలను కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, ఒక అనాస పువ్వును కూడా యాడ్ చేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోండి. మనం ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసే లోపే ఆయిల్ కొద్దిగా వేడయ్యి ఈ స్పైసెస్ అన్నీ వేగుతాయండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ కూడా ఒక 30 సెకండ్లు వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని, ఒక క్యారెట్ ముక్కల్ని, నెక్స్ట్ వీటితో పాటే కొద్దిగా కరివేపాకును, ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీని, అలాగే ఇష్టమైతే ఒక 4-5 బాదం పప్పు ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనం రైస్ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి వెజీస్ అన్నీ ఈవెన్గా వేగేలాగా దగ్గరుండి కలుపుకుంటూ కుక్ చేసుకోండి. చూసారు కదా, రైస్ కుక్కర్ స్విచ్ అనేది ఇంకా ఆన్లోనే ఉంది. కొద్దిసేపటికి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక 30 to 40% కుక్ అయిన తర్వాత ఈ రైస్ కుక్కర్ స్విచ్ అనేది ఆఫ్ అయిపోయిందండి. చూసారు కదా, ఈ రైస్ కుక్కర్ స్విచ్ ఆఫ్ అయ్యేలోపు ఈ వెజిటేబుల్స్ అన్నీ 40% కుక్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న రైస్కి డబల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. దానికి ఒక 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ కుక్కర్ స్విచ్ అనేది ఆన్ చేస్తే ఈజీగా ఆన్ అయిపోతుంది. వాటర్ మసలాల్సిన అవసరం లేదండి. వాటర్ వేసిన వెంటనే మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం. మనం ఇక్కడ రైస్ కుక్కర్లో బగారన్నాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక అర్ధగంట ముందు రైస్ని నానబెడితే సరిపోతుందండి. ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టిన తర్వాత అలా వదిలేయకుండా మధ్య మధ్యలో మూతను తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల అన్నం అలాగే మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా సమానంగా ఉడుకుతాయి. నెక్స్ట్ రైస్ ఒక 90% ఉడికిన తర్వాత రైస్ పైకి కొద్దిగా కొత్తిమీరాకు అలాగే పుదీనాను కూడా చల్లుకోండి. వీటితో పాటు ఒక చిటికెడు గరం మసాలాని లేదంటే ధనియాల పొడినైనా ఇలా రైస్ పైన మొత్తం చల్లుకోండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యిని వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. నెక్స్ట్ రైస్ కుక్కర్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత కూడా ఇలా మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు రైస్ని పక్కన ఉంచుకోండి. ఒక 10 నుంచి 15 నిమిషాల తర్వాత కలుపుకొని ఒకసారి చూడండి. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం నార్మల్గా పొయ్యి మీద వండుకుంటే ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ టేస్ట్ వస్తుందన్నమాట. బ్యాచిలర్స్ అలాగే వంట రాని వాళ్ళు కూడా, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈ విధంగా ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోయి బగారన్నాన్ని కనుక వండితే మనం ఫంక్షన్లలో తినే బగారన్నం టేస్ట్ని ఎంజాయ్ చేయగలుగుతాం. ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి హాబీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.